తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 days వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. నెక్స్ట్ మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928. సో దీన్ని మనం నెహ్రూ రిపోర్ట్ అంటున్నాం. ఈ నెహ్రూ రిపోర్ట్లోని అంశాలు ఏమిటి? ఈ నెహ్రూ రిపోర్ట్లోని అంశాలు ఏమిటి అంటే, ఒకటి, భారతదేశానికి డొమినియన్ స్టేటస్ కల్పించాలి. భారతదేశానికి డొమినియన్ స్టేటస్ అనేది కల్పించాలి అంటే ఒక స్వయం ప్రతిపత్తి హోదాను భారతదేశానికి కల్పించాలి. భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగ చట్టం ఉండాలి. ఆ రాజ్యాంగం చట్టం పరిధిలో ఈ భారతదేశం స్వపరిపాలన జరగాలి. దాన్ని మనం డొమినియన్ స్టేటస్ అంటాం. అంటే డొమినియన్ స్టేటస్ ఎలాంటిది అంటే, బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యంగా, స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఉండాలి. అంటే జస్ట్ లైక్ మొన్నటి వరకు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా స్పెషల్ అటానమస్ పవర్ కలిగి ఉందో అలాంటి అటానమస్ పవర్ను ఇండియాకు కల్పించాలి అనేదే డొమినియన్ స్టేటస్ అంటాం. ఇక భారతదేశంలో రాష్ట్రాలు అనేటువంటివి వర్గీకరణ అనేటువంటిది జరగాలి. ఆ రాష్ట్రాల వర్గీకరణ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది ఒకటి, బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలు భాషా ప్రాతిపాదికగా పునర్వ్యవస్థీకరించబడాలి. మిగతా ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రాలుగా కొనసాగించబడాలి అని చెప్పేసి ఉంటుంది. తర్వాత ప్రొవిన్షియల్ అసెంబ్లీలలో భారతీయులకు ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెంచాలి. అందులో భారతీయులకు ఎక్కువ భాగస్వామ్యం అనేది కల్పించాలి. తర్వాత భారతీయులకు ప్రాథమిక హక్కులు అనేవి కల్పించే రాజ్యాంగ చట్టం కావాలి. దాదాపుగా 19 ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఉండాలి అని చెప్పేసి పేర్కొంటుంది. తర్వాత చట్టసభలలో అణగారిన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు, మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్స్ ఉండాలి. అయితే ఆ రిజర్వేషన్ అనేది 10 సంవత్సరాల వరకు మాత్రమే అమలు చేయబడాలి అని చెప్పేసి ఉంటుంది. 10 సంవత్సరాల వరకు మాత్రమే అమలు చేయబడాలి అని చెప్పేసి పేర్కొంటుంది. సో ఈ విధంగా నెహ్రూ రిపోర్టు రాజ్యాంగ నమూనా పైన తన అభిప్రాయాన్ని పేర్కొనడం జరుగుతుంది. అయితే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అనేది 1929లో జరిగినటువంటి లాహోరు ఐఎన్సీ సెషన్లో ప్రవేశపెట్టి చర్చించి దాన్ని ఆమోదించుకుంటారు. దాని ఆధారంగానే మన రాజ్యాంగం ఏర్పడాలి అని, సంపూర్ణ స్వరాజ్యం సాధించడం కోసం ఈ నెహ్రూ రిపోర్టు నమూనానే ఉపయోగపడాలి అని చెప్పేసి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం అనేది కూడా జరుగుతుంది. లాహోర్ ఐఎన్సీ సెషన్ 1929. లాహోరు ఐఎన్సీ సెషన్కు అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ కమిటీకి సెక్రటరీగా కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి లాహోరు ఐఎన్సీ సమావేశంలో నెహ్రూ రిపోర్టుపై సమగ్రమైన చర్చ జరుగుతుంది. సో నెహ్రూ రిపోర్టును మెజారిటీ సభ్యులు ఆమోదిస్తారు. అయితే కొన్ని అంశాలపైన జవహర్లాల్ నెహ్రూ మాత్రం నెహ్రూ రిపోర్టులోని అంశాలతోటి విభేదించడం అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటిది కూడా జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ నెహ్రూ రిపోర్ట్ లాహోర్ ఐఎన్సీ సమావేశంలో సమగ్రంగా చర్చించి ఆమోదించుకొని మన రాజ్యాంగం రూపొందించడానికి, మన సంపూర్ణ స్వరాజ్యం ఏర్పాటు చేయడానికి నెహ్రూ రిపోర్టే ఒక మోడల్ అని చెప్పేసి అంటారు. అలా నెహ్రూ రిపోర్టును ఒక మోడల్గా పెట్టుకొని సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించుకునేంతవరకు మన ప్రయత్నం కొనసాగాలి అని చెప్పి ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీని సంపూర్ణ స్వరాజ్య దినముగా జరుపుకోవాలని చెప్పేసి కూడా ఈ లాహోర్ ఐఎన్సీ సెషన్లోనే పేర్కొంటారు. దానితో పాటుగా రావి నది ఒడ్డున ఉన్నటువంటి లాహోరు ఐఎన్సీ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి
వేయడం అనేది కూడా జరుగుతుంది. అలా ఈ సమావేశంలో తీర్మానించిన సంపూర్ణ స్వరాజ్య దినంగా జనవరి 26వ తేదీని 1930 సంవత్సరంలో మొదటిసారిగా సంపూర్ణ స్వరాజ్య దినమును మన కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటూ వచ్చింది. అలా 1930 నుంచి మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఏర్పడేంత వరకు ఐఎన్సి పార్టీ సంపూర్ణ స్వరాజ్య దినమును జరుపుకుంటూ రావడం జరిగింది. అందుకని ఎప్పుడైతే మన రాజ్యాంగ సభ రాజ్యాంగమును రూపొందించిన తర్వాత సంపూర్ణ స్వరాజ్యం లక్ష్యం సాధించబడింది కాబట్టి మన భారత రాజ్యాంగాన్ని సంపూర్ణ స్వరాజ్యం దినం రోజున అమల్లోనికి తీసుకురావడం జరిగింది, అనగా జనవరి 26వ తేదీన 1950 సంవత్సరంలో. ఓకే, సో ఈ రాజ్యాంగం అమల్లోనికి తీసుకురావడానికి జనవరి 26న అమల్లోనికి తీసుకురావడానికి మరియు సంపూర్ణ స్వరాజ్యానికి ఈ రకమైనటువంటి సంబంధం ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఎనీవే, ఇలా సైమన్ కమిషన్, మోతీలాల్ నెహ్రూ రిపోర్టు ఇలా వేరువేరుగా ఉన్నాయి. తర్వాత మన ముస్లిం లీగ్ పార్టీ కూడా ప్రధానమైనటువంటి మరొక రాజకీయ పక్షం ముస్లిం లీగ్ పార్టీ కూడా రాజ్యాంగ చట్టం ఎలా ఉండాలి అని ఒక నమూనాను రూపొందిస్తుంది. ఆ నమూనానే 14 సూత్రాల ప్రణాళిక అంటారు. ఇలా వివిధ రాజకీయ పక్షాలు రాజ్యాంగ చట్టం పైన వారి నమూనాలను రూపొందించారు. బ్రిటిష్ ప్రభుత్వం వేసిన అధికార కమిషన్ సైమన్ కమిషన్ రాజ్యాంగ చట్టం నమూనాను మరొక రకంగా రూపొందించింది. కాబట్టి భారతీయులకు కోరుకునే విధంగా అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగం చట్టం జరగడానికి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలను జరపడానికి నిర్ణయం తీసుకుంది. సో బ్రిటిష్ ప్రధానమంత్రి సర్ మెక్డొనాల్డ్ అనేటువంటి వ్యక్తి లండన్లో రౌండ్ టేబుల్ సెషన్స్ జరపడానికి నిర్ణయించుకున్నారు. ఈ రౌండ్ టేబుల్ సెషన్స్కు అన్ని పార్టీల రాజకీయ పక్షాలను ఆహ్వానించడం జరుగుతుంది, భారతదేశంలోని రాజకీయ పార్టీలను. సో ముఖ్యంగా భారతదేశంలోని రాజకీయ పార్టీలలో ఐఎన్సి, ముస్లిం లీగ్ మరియు అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సంఘం, అఖిల భారత హిందూ జనసంఘం ఇలా అనేక పార్టీల యొక్క నేతలు రౌండ్ టేబుల్ సమావేశానికి ఇన్వైట్ చేయబడతారు. అయితే ఈ రౌండ్ టేబుల్ సెషన్స్లో ప్రధానంగా ఐఎన్సి పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోతుంది. దానికి వివిధ కారణాలు ఉంటాయి. అంతేకాకుండా ఐఎన్సి పార్టీ రౌండ్ టేబుల్ సెషన్స్ను మరియు రాజ్యాంగ చట్టం రూపొందించడంలో బ్రిటిష్ వారి విధానాలను వ్యతిరేకిస్తూ శాసనోల్లంఘన ఉద్యమం అనేటువంటిది చేపట్టింది. మరి ఈ శాసనోల్లంఘన ఉద్యమం అనేటువంటిది శాసనోల్లంఘన ఉద్యమం అనేటువంటిది జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇంగ్లాండ్లో రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి జరుగుతాయి. రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి జరుగుతాయి 1930 నుంచి 32 వరకు. సో ఈ రౌండ్ టేబుల్ సమావేశాల గురించి మనం రాజ్యాంగ చట్టాలు అనే టాపిక్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేయడం అనేటువంటిది అవసరం లేనిది. మరి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన తర్వాత భారతదేశానికి ఒక సంపూర్ణ రాజ్యాంగ చట్టం తీసుకురావాలి అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. ఆ రాజ్యాంగ చట్ట రూపకల్పనకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే రౌండ్ టేబుల్ సెషన్స్లో అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో పార్టిసిపేషన్ చేయలేదు మరియు ఐఎన్సి పార్టీ యొక్క ప్రాతినిధ్యం అనేటువంటిది లేదు. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సెషన్స్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించేటువంటి రాజ్యాంగ చట్టం పైన వివిధ పార్టీలకు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి మరియు ఆ రాజ్యాంగ చట్టంను అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆమోదించలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఐఎన్సి పార్టీ బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించబోయే రాజ్యాంగ చట్టం పైన మాత్రం వ్యతిరేకతను కలిగి ఉంది. ఇలాంటి క్రమంలో కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకుడు ఎంఎన్ రాయ్, అతని పూర్తి పేరు మానవేంద్రనాథ్ రాయ్. సో మానవేంద్రనాథ్ రాయ్ అనేటువంటి వ్యక్తి కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో వన్ ఆఫ్ ద పర్సన్. సో వీరు భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ చట్టం రూపొందించాలి అంటే దానికి ఒకే ఒక సొల్యూషన్, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం. సో భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ యొక్క ఏర్పాటు, రాజ్యాంగ అసెంబ్లీ యొక్క ఏర్పాటును మొదటిసారిగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్ 1934. వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అనేటువంటిది కూడా రావడం జరిగింది. సో రీసెంట్గా హైకోర్టు జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. ఏమడిగారు అంటే రాజ్యాంగ అసెంబ్లీ ఏర్పాటుకై మొదటిసారిగా ప్రతిపాదన చేసినటువంటి ప్రముఖ నాయకులు ఎవరు అన్నారు. అతను ఎవరో కాదు, ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. అది 1934. ఎందుకు అంటే
సో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించే రాజ్యాంగ చట్టం ప్రధాన రాజకీయ పక్షం ఐఎన్సి వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా ఐఎన్సి యొక్క రాజ్యాంగ నమూనాను ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అలా కాకుండా అన్ని పార్టీల యొక్క భాగస్వామ్యంతో ఒక రాజ్యాంగ సభ ఏర్పాటు చేస్తే అది సంపూర్ణ స్వరాజ్యం సాధించడానికి సాధ్యమవుతుంది. కాబట్టి సంపూర్ణ స్వరాజ్యం రూపొందించాలి అంటే దానికి ఒకటే పరిష్కార మార్గం రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడము అని చెప్పేసి పేర్కొంటారు. ఈ రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడాన్ని ఐఎన్సి పార్టీ కూడా 1935లో సూత్రప్రాయంగా అంగీకరిస్తుంది. సో ఏదేమైనప్పటికీ 1935 భారత ప్రభుత్వ చట్టమును బ్రిటిష్ ప్రభుత్వం ఒక సంపూర్ణ రాజ్యాంగ చట్టంగా అమల్లోనికి తీసుకొస్తుంది 1937లో. అయితే బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటి ఆ సంపూర్ణ రాజ్యాంగ చట్టమును ప్రధాన రాజకీయ పక్షము ఐఎన్సి పార్టీ అనేటువంటిది వ్యతిరేకిస్తూ ఉంటుంది. అందుకే 1937లో ఐఎన్సి పార్టీ 1937లో ఐఎన్సి పార్టీ ఫైజాపూర్ వద్ద సమావేశమవుతుంది. ఫైజాపూర్ ఐఎన్సి సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ జరిపినటువంటి ఏకైక సమావేశం గ్రామంలో జరిగింది. ఆ సమావేశం ఫైజాపూర్. అంటే భారతదేశంలో అనేక నగరాలలో ఐఎన్సి సమావేశాలు జరుగుతాయి. ఐఎన్సి సమావేశాలు 1885లో మొదలై 1948 వరకు జరుగుతాయి. ఈ ఐఎన్సి సమావేశం ప్రతి సంవత్సరం ఇయర్ ఎండింగ్ డిసెంబర్ మంత్లో దేశంలోని ఏదో ఒక నగరంలో జరుగుతుంది. కానీ 1885 నుంచి 1948 వరకు జరిగినటువంటి ఐఎన్సి సమావేశంలో ఒకే ఒక సమావేశం ఒక విలేజ్లో జరుగుతుంది. ఆ విలేజ్ మహారాష్ట్రలోని ఫైజాపూర్. ఈ ఫైజాపూర్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ. ఈ ఫైజాపూర్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించిన ఫైజాపూర్ ఐఎన్సి సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలి అని చెప్పేసి తీర్మానం చేస్తారు. అంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకై తీర్మానమును ఐఎన్సి పార్టీ ఏ సమావేశంలో తీర్మానించింది అంటే ఫైజాపూర్ ఐఎన్సి సమావేశంలో తీర్మానం చేసింది అని చెప్పేసి మనం చెప్పాలి. తర్వాత హరిపురా ఐఎన్సి సమావేశం. ఈ హరిపురా ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహిస్తాడు. అయితే ఈ ఫైజాపూర్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన జవహర్లాల్ నెహ్రూ హరిపురా ఐఎన్సి సమావేశంలో ఒక ప్రతిపాదన తీసుకొస్తాడు, ఒక తీర్మానం తీసుకొస్తాడు. ఆ తీర్మానం ఏమిటి అంటే సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలి అనే దాన్ని మనం అందరం కోరుకుంటున్నాం. అయితే ఆ రాజ్యాంగ పరిషత్ అనేది సార్వజనిక వయోజన ఓటు హక్కు ద్వారా ప్రొవిన్షియల్ అసెంబ్లీల ద్వారా ఏర్పడాలి అని అంటారు. అంటే ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలి. ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీలలో ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలి, వయోజన ఓటు హక్కు. ఆ వయోజన ఓటు హక్కు ద్వారా ప్రొవిన్షియల్ అసెంబ్లీలు ఏర్పడాలి. ఆ ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ద్వారానే ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలి. కాబట్టి వయోజన ఓటు హక్కు ద్వారా ప్రజలందరికీ రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకోవడంలో అవకాశం ఇవ్వాలి అనేది ఈ హరిపురా ఐఎన్సి సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ యొక్క తీర్మానం. తర్వాత 1940లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ కొన్ని ప్రతిపాదనలు తీసుకొస్తాడు నూతన రాజ్యాంగమును ఏర్పాటు చేయడానికి. ఆ ప్రతిపాదనలే ఆగస్టు ప్రతిపాదనలు అని అంటాం. ఈ ఆగస్టు ప్రతిపాదనలు అనేవి 1940లో చేస్తున్నారు. సో దీనిలో ఏమిటంటే భారతదేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు కోరుకునే విధంగా నూతన రాజ్యాంగం ఏర్పాటు చేయబడుతుంది. ఆ రాజ్యాంగంలో అన్ని పార్టీలకు సమానమైన ప్రాతినిధ్యం కల్పించబడుతుంది అని చెప్పి రాజ్యాంగ సభ ఏర్పాటుకై సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేశారు. కానీ రాజ్యాంగ సభ ఏర్పాటు అనేటువంటి అంశాన్ని నేరుగా పేర్కొనలేదు. రాజ్యాంగ సభ నిర్మాణానికి సంబంధించిన విషయాలపైన స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఆగస్టు ప్రతిపాదనలను ప్రధానమైన పార్టీ ఐఎన్సి పార్టీ వ్యతిరేకించింది. తర్వాత 1942లో భారతదేశానికి ఇది 1946 అండి. 1942లో భారతదేశానికి ఒక నూతన రాజ్యాంగం రూపొందించడానికి ఒక రాయబారమును పంపించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఒప్పించడానికి, ప్రొవిన్షియల్ ప్రభుత్వాలను ఒప్పించడానికి. ఆ రాయబారమే క్రిప్స్ రాయబారం. సో 1942లో క్రిప్స్ బ్రిటిష్ క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి క్రిప్స్ భారతదేశాన్ని విజిట్ చేయడం జరుగుతుంది మార్చి 22, 1942.
దీన్ని మనం క్రిప్స్ రాయబారము అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. క్రిప్స్ ప్రతిపాదనలు చేస్తారు. ఈ క్రిప్స్ ప్రతిపాదనలో భారతదేశానికి నూతన రాజ్యాంగం ఏర్పాటు చేయబడుతుంది. అది రాజ్యాంగ సభ ద్వారానే ఏర్పాటు చేయబడుతుందని, రాజ్యాంగ సభ ఏర్పాటుకు బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా అంగీకారం తెలియజేసింది క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా. క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా ఎగ్జామ్లో చాలా ఇన్డెప్త్గా క్వశ్చన్ అడిగినప్పుడు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకై సూత్రప్రాయంకంగా ఎప్పుడు మొదటిసారిగా అవకాశం కల్పించారు అంటే ఆగస్టు ప్రతిపాదనలు 1940 అని చెప్పొచ్చు. అలా కాకుండా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకై బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారికంగా ఎప్పుడు ప్రకటించింది అంటే 1942 క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా ప్రకటించింది అని చెప్పాలి. అయితే క్రిప్స్ ప్రతిపాదనల ప్రకారం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకారం తెలియజేసిన ఆ రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో మాత్రం, ఆ రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నిక విషయంలో మాత్రం ప్రధాన పక్షాలైనటువంటి ఐఎన్సీ, కాంగ్రెస్, ఐఎన్సీ, ముస్లిం లీగ్ల మధ్య విభిన్న అభిప్రాయాలు అనేటువంటివి, విరుద్ధమైనటువంటి వాదనలు అనేటువంటివి ఉన్నాయి. సో దీనితో రెండవ ప్రపంచ యుద్ధం అయ్యేంత వరకు కూడా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రక్రియ అనేది కొనసాగదు. చివరికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రూపొందించడం కోసం, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం కోసం ఒక మంత్రివర్గ బృందమును బ్రిటిష్ ప్రభుత్వం పంపిస్తుంది. అదే మనకు క్యాబినెట్ మిషన్. సో క్యాబినెట్ మిషన్ అనేది 1946 సంవత్సరంలో ఇది భారతదేశానికి రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. క్యాబినెట్ మిషన్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు. అది రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రక్రియను చేయడమే. అంతేగాని క్యాబినెట్ మిషన్ స్వాతంత్ర్యానికి సంబంధించినటువంటి అంశం పైన నిర్ణయం తీసుకోవడానికి సంబంధం లేదు, మరియు దేశ విభజనకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించే అధికారం కూడా లేదు. క్యాబినెట్ మిషన్ అనే మంత్రివర్గ బృందం ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యం కోసం. ఆ లక్ష్యం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం, రాజ్యాంగ పరిషత్ నిర్మాణమును పేర్కొనడం, రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రక్రియను ప్రారంభించడమే క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేయడానికి ప్రధాన లక్ష్యం. మరి బ్రిటిష్ ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడినటువంటి క్యాబినెట్ మిషన్ మంత్రివర్గ బృందంలో 3 బ్రిటిష్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. ఆ 3 బ్రిటిష్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరో కాదు, ఒకరు పెతిక్ లారెన్స్, అందులో ఒకరు పెతిక్ లారెన్స్, మరొకరు ఏవి అలెగ్జాండర్, మరొకరు సర్ స్టాఫర్డ్ క్రిప్స్. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఇది క్యాబినెట్ మిషన్ యొక్క బృందం. ఇది క్యాబినెట్ మిషన్ యొక్క బృందం. ఈ క్యాబినెట్ మిషన్ అనేది 1946 మార్చి 24న భారతదేశమును విజిట్ చేయడం జరిగింది. దీనిని మంత్రిత్రయ బృందము అని అంటారు. దీనిని మంత్రిత్రయ బృందము అంటారు. ఈ క్యాబినెట్ మిషన్కు చైర్మన్ పెతిక్ లారెన్స్. ఈ మిషన్ యొక్క చైర్పర్సన్ పెతిక్ లారెన్స్. సో ఈ క్యాబినెట్ మిషన్ భారతదేశానికి మార్చ్ 24, 1946లో వచ్చి ప్రధాన రాజకీయ పక్షాల నేతలతోటి చర్చలు జరిపి రాజ్యాంగ సభ ఏర్పాటుపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. సో వారి అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు పైన ఒక నిర్మాణాత్మకమైన ప్రకటన చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1946 మే 16వ తేదీన. సో 1946 మే 16వ తేదీన అన్ని రాజకీయ పక్షాలు అంగీకరించే విధంగా రాజ్యాంగ పరిషత్ నిర్మాణంపై ప్రకటన చేస్తుంది. సో రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య 389 అని చెప్పేసి పేర్కొంటుంది. ఇక్కడ చూడండి, రాజ్యాంగ పరిషత్ యొక్క ఏర్పాటు పైన ప్రధాన రాజకీయ పక్షాల యొక్క డిమాండ్స్ ఏంటి? ఐఎన్సీ పార్టీ అనేది జనాభా ప్రాతిపాదికగా రాజ్యాంగ సభ స్థానాలు ఉండాలి. జనాభా ప్రాతిపాదికగా ప్రాంతాలకు, సంస్థానాలకు రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం ఉండాలి అనేది ఐఎన్సీ పార్టీ యొక్క ప్రధానమైన డిమాండ్. రెండవది, సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా రాజ్యాంగ సభ సభ్యులు ఎన్నిక కావాలి. ప్రొవిన్షియల్
ప్రొవిన్షియల్ అసెంబ్లీల ద్వారా రాజ్యాంగ సభ ఏర్పడాలి. ఇవి ప్రధానమైనటువంటి ఐఎన్సి పార్టీ యొక్క డిమాండ్. దానితో పాటుగా రాజ్యాంగ సభలో సంస్థానాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. రాజ్యాంగ సభలో సంస్థానాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. ఇక ప్రధానమైనటువంటి మరొక రాజకీయ పక్షం ముస్లిం లీగ్ ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏంటి? రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు పైన వారి యొక్క డిమాండ్స్ ఏమిటి? మత ప్రాతిపాదికగా రాజ్యాంగ సభ స్థానాలు కేటాయించబడాలి. మత ప్రాతిపాదికగా రాజ్యాంగ సభలో వివిధ ప్రాంతాలకు సీట్లు కేటాయింపు అనేటువంటిది జరగాలి. ఇది ముస్లిం లీగ్ పార్టీ యొక్క ప్రధానమైన డిమాండ్. సో మరి 1946 సంవత్సరంలో మే 16వ తేదీన క్యాబినెట్ మిషన్ ప్రతిపాదన చేసిన రాజ్యాంగ పరిషత్ ఏర్పాటులో మరి ఈ డిమాండ్స్ నెరవేరినాయా అంటే నెరవేరినాయి. ఏమిటి అంటే, ఒకటి, జనాభా ప్రాతిపాదికగా రాజ్యాంగ పరిషత్తులో వివిధ ప్రాంతాలకు స్థానాలు కేటాయించాలి అనే డిమాండ్ను క్యాబినెట్ మిషన్ అమలు చేసింది. ఎలా అంటే ఒకసారి చూడండి. క్యాబినెట్ మిషన్ మొత్తం స్థానాల సంఖ్య ఎంత? క్యాబినెట్ మిషన్ అంటున్నా. రాజ్యాంగ పరిషత్ మొత్తం స్థానాలు 389. ఓకే, ఈ 389 స్థానాలు ఎలా కల్పించారు అంటే, ఒకటి, జనాభా ప్రాతిపాదికగా నిర్ణయించారు. అంటే 10 లక్షల జనాభా కలిగిన ఒక ప్రాంతము నుండి రాజ్యాంగ పరిషత్తులో ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే జనాభా ఆధారంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు రాజ్యాంగ పరిషత్తులో సీట్లు కేటాయించారు. అలా 10 lakhs పాపులేషన్ కలిగిన ఒక ప్రాంతము నుండి రాజ్యాంగ సభకు ఒక సభ్యుడు నేతృత్వం వహిస్తాడు అని చెప్పి. ఇక రెండవది, రాజ్యాంగ పరిషత్తులో సంస్థానాలకు అవకాశం కల్పించారు. సంస్థానాలకు సీట్ల కేటాయింపు చేశారు. రాజ్యాంగ పరిషత్తులో బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల యొక్క అసెంబ్లీల నుంచి రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నికవుతారు. అంటే ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యుల చేతనే రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నికవుతారు. తర్వాత ఈ ప్రొవిన్షియల్ రాష్ట్రాలకు రాజ్యాంగ పరిషత్తులో సీట్ల కేటాయింపు అనేది మత ప్రాతిపాదికగా చేశారు. అంటే ఐఎన్సి పార్టీ యొక్క ప్రధాన డిమాండ్స్ను క్యాబినెట్ మిషన్ ఫుల్ఫిల్ చేయగలిగింది, మరియు ముస్లిం లీగ్ పార్టీ యొక్క ప్రధాన డిమాండ్ను కూడా ఫుల్ఫిల్ చేయగలిగింది. మరి ఇక్కడ రాజ్యాంగ పరిషత్తులో చూడండి, ఇక్కడ రాజ్యాంగ పరిషత్తులో మొత్తం స్థానాలు ఎంత? 389. ఈ 389 అనేవి భారతదేశం మొత్తం అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉండే విధంగా ఈ 389 సీట్లు డిసైడ్ చేశారు. ఓకేనా? అంటే 10 లక్షల జనాభా కలిగిన ఒక ప్రాంతం నుండి రాజ్యాంగ సభలో ఒక సీట్ కేటాయింపు అనేది జరిగింది. అంటే ఆ విధంగా మనకు దాదాపు 38,90,00,000 జనాభా ఆ రోజు భారతదేశంలో ఉంది. ఇక్కడ బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలు లేదా బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు అన్నాం. ఈ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు అనేవి ఒక 11 ఉన్నాయి. బాంబే, మద్రాస్, బెంగాల్, పంజాబ్, ఒరిస్సా, బీహార్, ఇలా వివిధ రాష్ట్రాలు మనకున్నాయి. అలా 11 రాష్ట్రాలకు 292 సీట్లు కేటాయించారు. దేని ఆధారంగా? జనాభా ఆధారంగా కేటాయించడం జరిగింది. అలానే సంస్థానాలకు కూడా వాటి జనాభా ఆధారంగా 93 సీట్లు కేటాయించారు. చీఫ్ కమిషనరేట్స్ ప్రాంతాలు అనేవి ఒక 4 ఉండేవి. ఈ 4టికి 4 సీట్లు కేటాయించారు. ఇవన్నీ కూడా జనాభా ప్రాతిపాదికగానే కేటాయించారు. అంటే ఆ రోజు సంస్థానాల కంటే మనకు బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలలోనే పాపులేషన్ ఎక్కువగా ఉండింది అనేది మనకు అర్థమవుతుంది. సంస్థానాలు ఆ రోజు 562 ఉన్నాయి. కానీ పేరుకే సంస్థానాలు ఎక్కువ, కానీ విస్తీర్ణంలో బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నాయి. బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలలోనే అధిక జనాభా అనేటువంటిది ఉంది. అందుకని ఇలా జనాభా ప్రకారం వివిధ ప్రాంతాలకు రాజ్యాంగ సభలో సీట్ల కేటాయింపు అనేటువంటిది ఒక సమంజసమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కేటాయింపు అని చెప్పేసి మనం అనొచ్చు. ఇక ఈ బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలను
ఈ బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలను 11 రాష్ట్రాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఏ గ్రూప్ రాష్ట్రాలు, మరొకటి బి గ్రూప్ రాష్ట్రాలు, మరొకటి సి గ్రూప్ రాష్ట్రాలు అని చెప్పేసి బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలను 3 గ్రూపులుగా వర్గీకరించారు. ఏ గ్రూప్ రాష్ట్రాలు అంటే హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, బి గ్రూప్ రాష్ట్రాలు అంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, సి గ్రూప్ రాష్ట్రాలు అంటే హిందూ ముస్లిం పాపులేషన్ సమానంగా కలిగి ఉన్న రాష్ట్రాలు, అవే బెంగాల్, పంజాబ్ అనేటువంటి రాష్ట్రాలు. ఇలా 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలను మత ప్రాతిపాదికగా 3 గ్రూపులుగా వర్గీకరించారు. ఏ గ్రూప్ రాష్ట్రాలకు 187 స్థానాలు రాజ్యాంగ సభలో కేటాయించారు, బి గ్రూప్ రాష్ట్రాలకు 70 స్థానాలు కేటాయించారు, మరియు సి గ్రూప్ రాష్ట్రాలకు 35 స్థానాలు కేటాయించారు. అలా ఓవరాల్గా 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు 292 స్థానాలు కేటాయించారు మత ప్రాతిపాదికగా ఆ రాష్ట్రాలను వర్గీకరణ చేసి. ఇది ముస్లిం లీగ్ పార్టీని మరీ సాటిస్ఫైడ్ చేసింది అని చెప్పొచ్చు. తర్వాత సంస్థానాలు, సంస్థానాలకు 93 సీట్లు కేటాయించారు. చీఫ్ కమిషనరేట్స్ ప్రాంతాలు అనేటువంటివి ఒక 4 ఉండేవి. చీఫ్ కమిషనరేట్స్ ప్రాంతాలు అవి ఏమిటంటే, ఒకటి ఢిల్లీ, మరొకటి అజ్మీర్ అండ్ మేవార్, మరొక చీఫ్ కమిషనరేట్స్ ప్రాంతం కూర్గ్, మరొకటి బెలిచిస్తాన్. ఈ చీఫ్ కమిషనరేట్స్ ప్రాంతాలు అంటే ఇవి నథింగ్ బట్ యూనియన్ టెరిటరీస్, ప్రస్తుతం ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం లాంటివి. సో ఇప్పుడు మనం కేంద్ర పాలిత ప్రాంతాలు అని వేటినైతే పిలుస్తున్నామో అలాంటివి వాటిని బ్రిటిష్ పరిపాలన కాలంలో, బ్రిటిష్ రూలింగ్ పీరియడ్లో వాటిని చీఫ్ కమిషనరేట్స్ ప్రాంతాలు అని అనేవారు. ఈ 4 చీఫ్ కమిషనరేట్స్ ప్రాంతాలకు జనాభా ప్రకారంగా ఒక్కొక్క స్థానాన్ని, ఒక్కొక్క సీటును కేటాయించడం జరిగింది. ఓవరాల్గా ఈ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు మరియు ఈ 4 చీఫ్ కమిషనరేట్స్ ప్రాంతాలలో రాజ్యాంగ సభ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతాయి. అంటే మొత్తం 292 ప్లస్ 4 296 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. 296 స్థానాలకు మాత్రమే రాజ్యాంగ సభలో ఎన్నికలు జరుగుతాయి. రాజ్యాంగ సభలోని 296 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. 93 స్థానాలకు ఎన్నికలు జరగవు. ఎందుకంటే ఇవి సంస్థానాలకు కేటాయించిన సీట్లు. సంస్థానాలలో అసెంబ్లీలు ఉండవు, సంస్థానాలలో ఎలక్షన్స్ ఉండవు. కాబట్టి సంస్థానాధీశులు వారి యొక్క జనాభా ప్రాతిపాదికగా ఈ 93 మంది సభ్యులను రాజ్యాంగ పరిషత్కు నామినేట్ చేయాలి. రాజ్యాంగ పరిషత్కు నామినేట్ చేయడం అనేది ఉంటుంది. ఓకే, సంస్థానాల నుంచి నామినేషన్ పద్ధతి ఉంటుంది. నామినేషన్ పద్ధతిలో ఈ సభ్యులు నామినేట్ అవుతారు. ఈ రాష్ట్రాలు కమిషనరేట్స్ ప్రాంతాలకు మాత్రం 296 మంది ఎన్నుకోబడతారు. ఎలా ఎన్నుకోబడతారు అంటే, ఈ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు మనకు అసెంబ్లీలు ఉంటాయి. వాటిని మనం ప్రొవిన్షియల్ అసెంబ్లీలు అంటాం. ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు ముందుగా ఎన్నికలు జరుపుతారు. చూడండి, ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు 1946లో ముందుగా ఎన్నికలు జరుపుతారు. ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు అంటే 11 అసెంబ్లీలకు ముందుగా ఎన్నికలు జరుపుతారు. ఓకేనా. ఈ అసెంబ్లీ సభ్యులు, ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యులు ఎన్నికైన తర్వాత వీరు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది జస్ట్ లైక్ మనకు రాజ్యసభ ఎన్నికల్లాగా కనిపిస్తుంది. చూడండి, రాజ్యసభ ఎంపీలు ఎలా ఎన్నికవుతారు? రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల చేత నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకబోర్డు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నికవుతారు. అదే విధానం ఆనాడు ప్రొవిన్షియల్ అసెంబ్లీల నుంచి రాజ్యాంగ సభ సభ్యులు ఎన్నికయ్యేవారు. ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు ముందుగా ఎన్నికలు జరిపి ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యులు ఎన్నికైన తర్వాత వారు నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకఓటు బదిలీ పద్ధతి ద్వారా రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకోవడం అనేది జరిగింది. ఓకేనా. అయితే ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు మాత్రం వయోజన ఓటు హక్కు ద్వారా మాత్రం జరగలేదు. సో పరిమిత ఓటు హక్కు ద్వారానే జరిగింది. అంటే బ్రిటిష్ వారి యొక్క విధానాల ప్రకారమే కొంతమందికే ఓటు హక్కు అనేది దక్కింది. సో వారు ఓటు వేశారు. ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీలలో ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యులు ఎన్నికయ్యారు పరిమిత ఓటు హక్కు ప్రకారమే. అందుకే బ్రిటిష్ చట్టం ప్రకారమే ప్రొవిన్షియల్ అసెంబ్లీలు ఏర్పడ్డాయి.
ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యులు రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకున్నారు. 1946లో జరిగినటువంటి ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎన్నికల్లో 11 రాష్ట్రాలకు గాను 7 రాష్ట్రాల యందు 11 రాష్ట్రాలకు గాను 7 రాష్ట్రాల యందు ఐఎన్సి పార్టీ మెజారిటీ సాధించింది. ఒక 2 రాష్ట్రాలలో ఒక 2 ప్రావిన్సెస్లో ముస్లిం లీగ్ పార్టీ అనేది మెజారిటీ సాధించింది. మరో 2 రాష్ట్రాలలో అదర్ పక్షాలు అనేవి అధికారం చేపట్టాయి. అదర్ పక్షాలు అనేవి మెజారిటీ సాధించాయి. అంటే ఫైనల్లీ 1946లో జరిగిన ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ రాష్ట్రాల యందు కాంగ్రెస్ పార్టీయే ఆధిక్యతను సాధిస్తుంది. సో ఇప్పటికీ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో 2 సార్లు ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి అనేది దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఒకటి 1937లో మొదటిసారిగా ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. రెండవది 1946లో ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. మొదటిసారి ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎన్నికలు 1937లో జరిగినప్పుడు 11 ప్రావిన్సెస్కి గాను 8 ప్రావిన్సులలో ఐఎన్సి పార్టీ మెజారిటీ సాధించింది. 1946 రాజ్యాంగ సభ ఎన్నికలకు ముందు జరిగిన ప్రొవిన్షియల్ అసెంబ్లీలలో 11 రాష్ట్రాలకు గాను 7 రాష్ట్రాల యందు మాత్రమే ఐఎన్సి ఆధిక్యత అనేటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ మొత్తం ప్రొవిన్షియల్ అసెంబ్లీలలో మెజారిటీ స్థానాలను మెజారిటీ ప్రావిన్స్ అసెంబ్లీలను కైవసం చేసుకున్నటువంటిది ఐఎన్సి పార్టీ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి 1946 జూలై మంత్లో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరుపుతారు. 1946 జూలై మంత్లో జూలై మంత్లో రాజ్యాంగ పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్ని స్థానాలకు? 296 స్థానాలు. 296 స్థానాలు ఎలా? 292 బ్రిటిష్ ప్రొవిన్షియల్ స్థానాలు మరియు 4 కమిషనరేట్ స్థానాలు. ఓకేనా? సో ఈ 292 ఈ +4 మొత్తం 296 స్థానాలకు 1946 జూలైలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ఐఎన్సి పార్టీ 208 స్థానాలను గెలుచుకుంటుంది. ఐఎన్సి పార్టీ 208 సీట్లను గెలుచుకుంటుంది. ముస్లిం లీగ్ అనేది కేవలం 73 సీట్లను మాత్రమే 73 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంటుంది. ఇక అదర్ వర్గాలు అదర్ పార్టీలు ఒక 15 స్థానాలను కైవసం చేసుకుంటాయి. అంటే ఆల్మోస్ట్ 69% సీట్లను ఐఎన్సి పార్టీ గెలుచుకోవడం ముస్లిం లీగ్ పార్టీకి జీర్ణించుకోదు. అందుకే ముస్లిం లీగ్ పార్టీ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తుంది. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల ఫలితాలను తిరస్కరించడం జరుగుతుంది. అంటే సో ఊహించని రీతిలో అనూహ్యంగా ఐఎన్సి పార్టీ ఇన్ని మెజారిటీ స్థానాలు సాధించడం ముస్లిం లీగ్ పార్టీకి మింగుడు పడదు. అంతేకాకుండా రాజ్యాంగ పరిషత్ సమావేశాలలో ఈ ముస్లిం లీగ్ పార్టీ ఇన్వాల్వ్ అయితే రాజ్యాంగమును బలవంతంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఐఎన్సి పార్టీ ఆధిక్యత కలిగిన రాజ్యాంగ సభ సమావేశాలకు అటెండ్ అయ్యే అవకాశమే లేదు, అటెండ్ కాకూడదు అని చెప్పి రాజ్యాంగ పరిషత్ ఎన్నికల ఫలితాలను తిరస్కరిస్తుంది. రాజ్యాంగ పరిషత్ సమావేశాలను కూడా బహిష్కరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్ స్థానాలు 389 ఉండేది. 389 స్థానాలకు గాను మనకు 296 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే 389లో 93 స్థానాలు సంస్థానాలకు కేటాయించిన నామినేటెడ్ సీట్లు, 296 ఎన్నిక సీట్లు అన్నట్టు. ఓకే, ఇప్పుడు 1947 ఆగస్టు 14వ తేదీన భారతదేశం బ్రిటిష్ ఇండియా 2 యూనియన్లుగా విభజించబడింది. అంటే భారతదేశం విభజనకు గురైంది. భారతదేశ విభజనకు గురైనప్పుడు రాజ్యాంగ పరిషత్తులో కూడా చీలిక వస్తుంది. భారత రాజ్యాంగ పరిషత్, పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ అని చెప్పి భారత రాజ్యాంగ పరిషత్తు, పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ అని చెప్పి 2 వేరైపోతాయి. ఓకేనా? సో పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ సీట్లు 90, భారత రాజ్యాంగ పరిషత్ సీట్లు 299. ఇలా మొత్తం 389 సీట్లతో ఉన్నటువంటి 389 స్థానాలతో ఉన్నటువంటి భారత రాజ్యాంగ పరిషత్ దేశ విభజన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ 299, పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ 90గా ఉంటుంది. ఓకేనా? అవిభక్త భారత రాజ్యాంగ పరిషత్ అంటాం. అవిభక్త రాజ్యాంగ పరిషత్ సీట్లు మొత్తం 389. దేశ విభజన తర్వాత ఈ 389లో భారత యూనియన్ రాజ్యాంగ పరిషత్, సపరేట్ భారత యూనియన్ రాజ్యాంగ పరిషత్ 299 సీట్లతో ఉంటుంది. పాకిస్తాన్ యూనియన్ రాజ్యాంగ పరిషత్ 90 సీట్లతో వేరు కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏం జరిగింది తర్వాత?
ఓకే. సో ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. దేశ విభజన జరిగిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ స్థానాలు ఎన్ని, స్థానాల సంఖ్య ఎంత అంటే 299. ఓకే. ఇందులో రాష్ట్రాల నుండి కేటాయించినటువంటి లేదా రాష్ట్రాలకు కేటాయించినటువంటి సీట్లు 229, సంస్థానాలకు కేటాయించినటువంటి సీట్లు 70. ఓకే. ఇది విభజన అనంతరం, దేశ విభజన అనంతరం, రాజ్యాంగ పరిషత్ చీలిక అనంతరం మన భారత రాజ్యాంగ పరిషత్ సీట్లు 299. అందులో బ్రిటిష్ రాష్ట్రాలకు లేదా రాష్ట్రాలకు కేటాయించిన సీట్లు 229 ఉన్నాయి. సంస్థానాలకు కేటాయించబడినటువంటి సీట్లు 70 ఉన్నాయి. ఇక్కడ దేశ విభజన వలన భారత రాజ్యాంగ పరిషత్తులో ఐఎన్సి పార్టీ ప్రాతినిధ్యం ఇంకా పెరిగిపోయింది. ఐఎన్సి పార్టీ ప్రాతినిధ్యం పెరిగిపోయింది. ఎంతకు అంటే 83%. విభజన కంటే ముందు ఐఎన్సి పార్టీ ప్రాతినిధ్యం 69% ఉండేది రాజ్యాంగ పరిషత్తులో. అవిభక్త రాజ్యాంగ పరిషత్తులో 389 సీట్లతో ఉన్న అవిభక్త రాజ్యాంగ పరిషత్తులో ఐఎన్సి పార్టీ యొక్క లీడింగ్ 69% ఉండేది. అయితే ఆఫ్టర్ ఇండియా పార్టీషన్ భారత యూనియన్ ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తులో ఐఎన్సి పార్టీ యొక్క లీడింగ్ అనేది 83%కు పెరిగింది. అందుకే భారత రాజ్యాంగ పరిషత్తును ఐఎన్సి పార్టీ సభగా భావిస్తారు. భారత రాజ్యాంగమును ఐఎన్సి పార్టీ మేనిఫెస్టో అని కూడా విమర్శిస్తారు. ఐఎన్సి పార్టీ మేనిఫెస్టో అని కూడా విమర్శ ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగ సభలో విభజన తర్వాత భారత రాజ్యాంగ సభలో మనకు ఐఎన్సి పార్టీ యొక్క మెజారిటీ అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 208 మంది సభ్యులు ఐఎన్సి పార్టీకి చెందిన వాళ్ళే. 299లో 208 మంది సభ్యులు ఐఎన్సి పార్టీకి చెందిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటిదంటే ఫ్రెండ్స్, దేశ విభజన వలన అవిభక్త రాజ్యాంగ పరిషత్తులో చీలిక వచ్చింది. అలా అవిభక్త రాజ్యాంగ పరిషత్తులో చీలిక వచ్చినప్పుడు ప్రత్యేక భారత రాజ్యాంగ పరిషత్తులో కొంతమంది వ్యక్తులు సభ్యత్వమును కోల్పోయారు. వారెవరయ్యా అంటే ఇద్దరు. ఒకరు సోమనాథ్ లహరి, మరొకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎలా కోల్పోయారు అంటే అవిభక్త రాజ్యాంగ పరిషత్తుకు ఈ సోమనాథ్ లహరి అనేటువంటి వ్యక్తి కరాచీ నుండి రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించాడు. అవిభక్త రాజ్యాంగ పరిషత్తులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈస్ట్ బెంగాల్ ప్రాంతము నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే దేశ విభజన తర్వాత కరాచీ ఈస్ట్ బెంగాల్ నుంచి ప్రాతినిధ్యం కొనసాగిస్తున్నటువంటి సోమనాథ్ లహరి, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పరిషత్తులో కొనసాగే అవకాశాన్ని కోల్పోయారు. అయితే తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మళ్ళీ మన భారత రాజ్యాంగ సభకు ఎన్నిక చేయడం జరిగింది. అది ఏ రాష్ట్రం నుంచి అంటే బాంబే ప్రావిన్స్ నుంచి. ఎలా అంటే బాంబే ప్రావిన్స్లో హిందూ మహాసభ అనే ఒక పార్టీ నుండి ఒక సభ్యుడు రాజ్యాంగ పరిషత్తులో నేతృత్వం వహిస్తున్నాడు. అయితే ఇతను అంబేద్కర్ గారికి రాజ్యాంగ పరిషత్తులో తప్పనిసరిగా సభ్యత్వం ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో తన సభ్యత్వానికి రాజీనామా చేస్తాడు. అలా బాంబే ప్రావిన్స్ నుంచి ఎన్నికైన హిందూ మహాసభ పార్టీకి చెందిన సభ్యుడు రాజీనామా చేయడం వల్ల ఒక స్థానం ఖాళీ ఏర్పడుతుంది. ఆ రాజీనామా అంబేద్కర్ గారి కోసమే చేశారు. అలా ఆ స్థానం నుంచి అంబేద్కర్ గారు తిరిగి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక చేయబడతారు. అంటే ఐఎన్సి పార్టీ రాజ్యాంగ పరిషత్తులో మెజారిటీ ఉంది. కాబట్టి రాజ్యాంగ పరిషత్తులో ఐఎన్సి పార్టీకి అనుకూలంగా రాజ్యాంగం రాయబడే ప్రమాదం ఉంది.
కాబట్టి ఇతర పక్షాలకు నాయకుడిగా అంబేద్కర్ ఉండాలి అని ఐఎన్సీయేతర పార్టీలు, ఐఎన్సీయేతర వర్గాలు అంబేద్కర్ను రాజ్యాంగ పరిషత్తుకి ఎంపిక చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాయి. ఆ నిర్ణయంలో భాగంగానే హిందూ మహాసభ సభ్యుడు తన సభ్యత్వాన్ని త్యాగం చేయడంతో అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నిక కావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు భారత రాజ్యాంగ పరిషత్తుకు అంబేద్కర్ గారు ఏ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారు అంటే బాంబే స్టేట్ నుంచి ఎన్నికయ్యారు. అయితే అంబేద్కర్ గారు ఐఎన్సీ పార్టీ సభ్యుడు కాదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇతను ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ యూనియన్ అనే పార్టీ నుంచి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి మన అంబేద్కర్ గారు. వీరు ఐఎన్సీ పార్టీకి చెందని వ్యక్తి. వీరు బాంబే ప్రావిన్స్ నుంచి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యారు. అయితే మొత్తానికి మన భారత రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది విభజన తర్వాత ఎలా ఉంది, విభజన కంటే ముందు ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమైపోయింది. అయితే 1946లో ఏర్పడిన అవిభక్త రాజ్యాంగ పరిషత్ 389 స్థానాలు కలిగిన అవిభక్త రాజ్యాంగ పరిషత్ పరిషత్ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనాయి, ఏ రోజు రాజ్యాంగ పరిషత్ సమావేశాలు ప్రారంభమైనాయి, ఎవరెవరు హాజరయ్యారు, ఎంతమంది సభ్యులు హాజరయ్యారు, రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ ఎలా జరిగింది అనే విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 days వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899 ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899 కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.